ఆర్పిఎస్ 76తో విత్తన శుద్ధి చేసిన మిర్చి తోటలలో ఉన్నామండి. ఇదంతా బ్రహ్మారెడ్డి గారి యొక్క క్షేత్రం. చూడండి, అది జన సందోహం అక్కడ కనబడుతుంది. చూడండి, మొత్తం టోటల్గా 500 మంది. మొత్తం ఇది నర్సరీ. ఇదంతా బ్రహ్మారెడ్డి గారి యొక్క తోటలో ఇప్పుడు మనం ఉన్నామండి. ఆర్పిఎస్ తోటి విత్తన శుద్ధి చేశారు. విత్తన శుద్ధి చేసిన మిర్చి తోటలో సార్ గమనించిన విధానం అనేది ఇప్పుడు సార్ మాటల్లో మనం అడిగి తెలుసుకుందాము. నమస్కారం రెడ్డి గారు. నమస్తే సార్. సార్, ఆర్పిఎస్ రిజల్ట్ అనేది మీరు ఒక మంచి అనుభవం ఉంది సార్ మీకు మిర్చి పంటలో. దాదాపు 100 ఎకరాలు వ్యవసాయం చేయటం అంటే అంత ఈజీ కాదు. ఏ ప్రోడక్ట్ ఎట్లా పనిచేస్తుంది, ఏ విత్తనం ఎలా ఉంది అనేది కూడా మీరు చాలా అబ్జర్వేషన్ తోటి ఉంటారు. అసలు ఆర్పిఎస్ తోటి విత్తన శుద్ధి చేయటం అనేది మీరు గమనించిన ఒక 3 అంశాలు చెప్పండి రెడ్డి గారు. ఆర్పిఎస్తో శుద్ధి చేయడం వలన సార్ నర్సరీ కూడా నారు బాగుంది సార్. ఓకే. మొలక శాతం బాగుంది, దాంట్లో గ్రోతింగ్ కూడా బాగుంది. ఓకే. తర్వాత ఒక 30 డేస్ అయిన తర్వాత మొక్క బీగి చూస్తే ఏరు వస్తుంది, తెల్లగాను ఎక్కువ వస్తుంది వేళ్ళు. కుచ్చు వచ్చింది బాగా. ప్లస్ అవి కూడా వైట్ కలర్ ఉన్నాయి బాగా. ఓకే. అంటే అప్పుడు ఆటోమేటిక్గా హెల్తీగా ఉన్నట్టు చెట్టు. ఇక ఓకే, సరే అని నర్సరీలో చూసిన బాగుంది. తర్వాత మనం మొక్క పొలంలో వేసినా కూడా నాటాక కూడా ఇంకా బాగుంది. ఇప్పుడు 4 రోజుల పైరు ఇది. 1 మంత్ పైరు ఇది. చూడండి ఎలా ఉందో, చూడండి గ్రోతింగ్ చూడండి. ఎక్కడ చూడండి గ్రోతింగ్. 4 రోజుల పైరు అని అంటే యాక్చువల్గా గ్రోతింగ్ అంటే పర్వాలేదు అన్నట్ట సార్, ఎక్కువ ఉన్నట్ట కొంత అంతేనా? బాగుంది. మీకు చూస్తున్నారు కదా, చెట్టు క్వాలిటీ ఉంది, గుమ్మటం లాగా వస్తుంది చూడండి సార్. అంతేనా సార్? ఓకే. ఎక్కడ ఏం చేయలేదు. అంతేనా సార్? ఓకే. ఓకే. ఇది సార్ ఎంత క్వాలిటీ ఉందో చూడండి. ఈ క్వాలిటీ ఉంటే ఇంకా ఆగదు సార్ చేను. అంతేనా సార్? 10-15 రోజుల్లో ఇంకా హైట్ పెరిగింది గుమ్మటం లాగా. మళ్ళీ అట్టని చెప్పి బాగా హైట్ కాల్చుకుంటారు చూడండి. ఫ్లవరింగ్ కూడా వస్తుంది చూడండి. అప్పుడే చూడండి ఫ్లవరింగ్ కూడా హైట్తో పాటు ఫ్లవరింగ్ మొగ్గ ఉంది, మంచి మొగ్గ, హెల్దీ ఫ్రూట్ అనమాట. అదే సార్, ఏరియా వస్తే ఎప్పుడైతే బాగుందో ఆటోమేటిక్ చెట్టు మంచిగా వచ్చింది సార్. ప్రతిది మొగ్గే సార్, ఇగురు కనబడతలేదు. ఒకసారి ఇక్కడికి రండి సార్. అసలు అబ్జర్వేషన్ ఇదంతా మొగ్గే కనబడుతుంది. బ్రహ్మరా నాయుడు గారు. అవునండి, ఇది చూడండి సార్. ఇక్కడ రండి, ఇది కూడా ఇది చూడండి. ఇంకా దీనికి ఎక్కువ ఉంటుంది. నాకు అర్థమైంది సార్. అది పని కట్టుకుని లెక్క పెట్టాలి, మరణం లెక్క పెట్టదు కాదు. అంటే ఒక వెజిటేటివ్ గ్రోత్ తోటి వస్తుంది. అవునవును, వెజిటేటివ్ గ్రోత్ ఒక్కటే కాకుండా ప్రతిది కూడా ఏంటంటే క్రాప్ కింది నుంచి కూడా క్రాప్. అసలు అయితే కొంతమంది ఇట్లా పంగల్ ఒకటే మొక్క కూడా మందు కొడతారు, కానీ ఏ మందు లేకుండానే మనకు కావాల్సినంత గ్రోత్, పంగ, పూత. ఆర్పిఎస్ లో ఇంత ఆర్పిఎస్ లో ఉంది దమ్ము. అంతే అంటారా నాయుడు? ఆర్పిఎస్ అండి. అంతేనా? మందులో కలిపామండి ఆర్పిఎస్. అదే వేరే కంపెనీ మందులు అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కొట్టాలి. పూతకు ఒక మందు, ఇట్లా పంగ రావడానికి, పువ్వుకి సరిగా పువ్వు రావట్లేదు అనేది ఒక మందు. ఎక్కడైతే ఏరియా వస్తే డెవలప్ కావాలో అక్కడ పనిచేస్తుంది. ఇప్పుడు రెడ్డి గారి యొక్క మాటల్లో విన్నారు కదా, మేము పదే చెప్తూ ఉంటాము, ఎక్కడైతే లోపం ఉందో, ఎక్కడ లోపం ఉంది, వేరు వ్యవస్థ డెవలప్ కావట్లేదు, భూములన్నీ డ్యామేజ్ అయిపోయినాయి. ఆ భూములు డ్యామేజ్ అయిన భూములలో వేరు వ్యవస్థ డెవలప్ కాకుండా గ్రోత్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇది సీక్రెట్. దీన్ని ఆర్పిఎస్ అనేది సమర్థవంతంగా వేరు వ్యవస్థని డెవలప్ చేస్తుంది అనటానికి ఇది ఉదాహరణ. అంతేగా సార్? అంటే వేరు వ్యవస్థ అనేది బాగా ఎప్పుడు డెవలప్ అవుతుంది? భూమిలో కర్బన శాతాన్ని అది ప్రేరేపిస్తున్నట్టు. భూమిలో కర్బన శాతం ఎప్పుడైతే ప్రేరేపణ అనేది జరుగుతూ ఉందో వేరు వ్యవస్థ అనేది కూడా బలంగా పోవటానికి ఆటోమేటిక్గా హెల్దీగా మందులు వాడాల్సిన అవసరం లేదు. అవును, అంతేనా సార్? ఇది ఆర్పిఎస్ యొక్క సార్. అంతేనా సార్? వాడుకోవచ్చు. ఓకే. చాలా థ్యాంక్ యూ, ధన్యవాదాలు రెడ్డి గారు. చాలా ఈరోజు మీతోటి మొత్తం చాలా గడిపాము. మొత్తం
మీరు 50 ఎకరాలే సార్ చూసింది. మొత్తం ఒక 50 ఎకరాలు ఈసారి వచ్చింది 50 ఎకరాలు తిరగటానికే ఒక రోజు మొత్తం పట్టింది. ఇంకొక 30 ఎకరాలు మళ్ళీ వేరే ఈసారి వచ్చిన 40 ఎకరాలు ఖచ్చితంగా మళ్ళీ ఆ బిట్టు కూడా చూద్దాం సార్. నెక్స్ట్ విజిట్లో పండుగ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 15-20 రోజుల మధ్య ఆ బిట్లు అనేది చూసుకుందాం. ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్ట్. సారు మాటల్లో మీరు విన్నారు కదా, హెల్దీ గ్రోత్, వెజిటేటివ్ గ్రోత్, ఫ్లవరింగ్, గ్రోతింగ్ అన్నీ కూడా కలగలిపితే ఆర్పిఎస్ 76. ఓకేనా సార్? రైట్. థ్యాంక్ యూ ఆర్పిఎస్, థ్యాంక్ యూ సోమన్ గారు. సోమన్ గారు మీరు చెప్పడం వల్లే కదా. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అంటే మాకు తెలిసింది అంటే సోమన్ గారు మీలో సార్ మీరు రైతుకి హెల్ప్ చేయాలని చూస్తారు, మీ మనస్తత్వం అలాంటిది. ఓకే సార్. మాకు నచ్చింది సార్ అది. మేము 90 ఏకర్స్ వేసినప్పుడు మిమ్మల్ని మీద ఇట్లా మాట్లాడుతున్నాం అంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ అపాయింట్మెంట్ మాకు దొరకలేదు సార్, సంవత్సరంన్నర నుంచి. మామూలుగా మాట్లాడి పంపిస్తాం. అవును సార్, అవును. మాకు సంవత్సరంన్నర పట్టింది మీ అపాయింట్మెంట్ దొరకటానికి. కానీ చాలా రియల్లీ గ్రేట్ పర్సన్ సారు. చాలా థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్కారం.